గత 4 సంవత్సరాల నుంచి ముఖ్యంగా సోషల్ మీడియాలో వాట్సాప్లలో కొంతమంది రకరకాల వీడియోల్ని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. ఈ మొక్కపై వస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఈ మొక్క మీద ఒక పెట్ట కూడా వాలదని, ఈ మొక్క ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తూ ఉంటుందని, ఈ మొక్క యొక్క వేళ్ళు భూగర్భంలోకి వెళ్ళి భూగర్భంలో ఉన్న పైప్ లైన్లన్నీ పాడు చేస్తుందని, గోడలన్నీ పగిలిపోవడానికి దోహదం చేస్తుందని, ఈ మొక్క విషవాయువుల్ని విడుదల చేస్తూ మొత్తం సమాజానికి పెద్ద నష్టం కలిగిస్తుందని ఇలాంటి పలు విషయాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మిన కొంతమంది రాజకీయ నేతలు, ఇది నమ్మిన కొంతమంది ప్రజలు ఈ మొక్కల్ని ధ్వంసం చేయడానికి, నరికివేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలని తెలుగు ప్రజలకి తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మొక్క మీద సుదీర్ఘంగా పరిశోధన చేసిన ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందిస్తారు. ముందుగా సిసిఎంబి ఫార్మర్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు మాట్లాడతారు. పత్రికా ప్రముఖులందరికీ నమస్కారం. ఈ కోనోకార్పస్ వృక్షాలని ఎవరు పెట్టాలనుకున్నారో, ఎవరు నరికేయాలనుకున్నారో, దాని మీద రాజకీయం కానీ స్వార్థ ప్రయోజనాలు కానీ ఏమున్నాయో వాటి గురించి నాకు ఏమాత్రం తెలియదు. వాటి గురించి నేను వినను కూడా వినలేదు. శాస్త్ర ప్రకారం ఓన్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మాట్లాడితే, సైన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రకృతిలో ఉన్న ఏది కూడా చెడ్డది కాదు. ఏ చెట్టు కూడా బ్యాడ్ చెట్టు, ఏ జంతువు కూడా చెడ్డ జంతువు కాదు. మనం ఏ అవసరానికి వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కారణాలు చెప్పారు. ఆ చెట్టు వేర్లోకి వెళ్తుంది, నీళ్ళలోకి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ చాలా డీప్గా వెళ్తుంది కాబట్టి పైపులకు డ్యామేజ్ చేయవచ్చు, గోడలకు డ్యామేజ్ చేయవచ్చు అన్నది. ఇది ప్రతి చెట్టు చేస్తుంది. మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు అయినా ఇది చేస్తుంది. కాబట్టి అది ప్రత్యేకంగా దీనికి ప్రాబ్లం ఏమీ కాదు. మేము శాస్త్రవేత్తలం ఏదైనా విషయం గురించి ఆలోచించాలంటే యూట్యూబ్, వాట్సాప్లోకి వెళ్ళాం. మేము కంప్యూటర్లో డేటాబేస్లోకి సెర్చ్ చేసుకుంటాం. పబ్మెడ్ అని పబ్లిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి, వాటిలో సెర్చ్ చేసుకుంటాం. వాటిలో నేను సెర్చ్ చేసినప్పుడు ఈ వృక్షం గురించి ఏముంది అని చూస్తే ఈ వృక్షంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమన్నారంటే ఈ ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు. కానీ ఒక పేపర్ పబ్లిష్ అయింది, గోట్ ఫోరేజ్ అని. అంటే ఈ ఆకులను తీసి, ఆకులను కట్ చేసి మేకలకి ఇవ్వడం జరిగింది. మేకలకి ఆహారంగా ఇవ్వడం జరిగింది. 25% వాటిని యాడ్ చేసి ఇవ్వచ్చు. అవి మేకలు తిన్నప్పుడు వాటి పాల ప్రొడక్షన్ 20% పెరిగింది. పాల ప్రొడక్షన్ 20 పెరగడమే కాక కొలెస్ట్రాల్ ఫ్యాట్ రేషియో బెటర్ అయింది. ఓకే, ఈ పేపర్ 2023 జనవరిలో పబ్లిష్ అయింది. ఓకే, అంటే ఈ ఆకులు మంచివి కాదు అన్న మాట వాస్తవం కాదు. ఈ ఆకులను మేకలకు ఇవ్వడం జరిగింది, దాటి వల్ల లాభమే జరిగింది. తర్వాత బ్లడ్ పారామీటర్స్, హైవే పొల్యూషన్, వీటిని హైవేల పక్కన పెట్టినప్పుడు హైవేలోని పొల్యూషన్ తగ్గించారు. బయో మానిటరింగ్ అండ్ ఫైటో రిమిడియేషన్ పొటెన్షియల్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్ ఫర్ మిటిగేటింగ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ హైవే ట్రాఫిక్. హైవేలో వెహికల్స్ ఎత్తున్నప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ లోపల మెటల్ అయాన్స్ ఉంటాయి. సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసులు, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్తో పాటు కొన్ని మెటల్ అయాన్స్ కూడా వస్తాయి. ఈ మెటల్ అయాన్స్ని, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని అబ్జర్వ్ చేయడం లోపల కోనోకార్పస్ చాలా ఉపయోగపడింది అని చెప్పి ఒక పేపర్ పబ్లిష్ అయింది. ఇది అభిప్రాయం కాదు, రీసెర్చ్ ఫైండింగ్ చాలా మంది రివ్యూ చేసిన తర్వాత జర్నల్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్. ఇవి నేను చెప్తున్నాను పబ్లిష్ అయిన ఆర్టికల్స్ అన్నమాట. సో హైవే పొల్యూషన్ తగ్గించడానికి పనికి వచ్చింది. మల్టీ మెటల్ కంటామినేటెడ్ సాయిల్ బయో రెమిడియేషన్. కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర కానీ, కొన్ని రోడ్ల దగ్గర కానీ మెటల్ అయాన్స్, సోడియం, పొటాషియం కాకుండా లెడ్, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి భూమిలో ఉంటాయి. అవి భూమిలో ఉన్నప్పుడు ఆ భూమి మంచిది కాదు, పంటలకు కూడా ఇబ్బంది కావచ్చు. కొన్ని కానున్నప్పుడు అక్కడ ఈ మొక్కలు పెంచితే వాటి నుంచి భూమిలోంచి అవి తీసేసాయి.
దాన్ని బయో రెమిడియేషన్ అంటారు. అంటే వాటిలో ఉన్నవి తీసేసి భూమిని మంచిగా మార్చడానికి అవకాశం ఉందంట. బయో రెమిడియేషన్ కూడా అది పనిచేయడానికి అని ప్రూఫ్ ఉంది, ఎక్స్పెరిమెంట్ ప్రూఫ్ ఉంది. ఈ చెట్ల నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు. ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్ ఉంది కదా, యూకలిప్టస్ చెట్ల నుంచి ఆయిల్ వస్తుంది. అలాగే ఈ చెట్ల నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ కూడా పనికి వస్తుంది. ఎందుకంటే కంపారేటివ్ మెటబాలిక్ ప్రొఫైలింగ్ అండ్ బయాలజికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రమ్ కోనోకార్పస్. అది ఎందుకు పనికి వచ్చిందంటే యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ ఈ వీటికి ఎసెన్షియల్ ఆయిల్ పనిచేస్తుంది. ఈ ఆకుల నుంచి తీసిన ఆయిల్తోని డయాబెటిక్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ కానీ, యాంటీ మైక్రోబియల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కూడా ఇది పనికొచ్చిందని ఒక రీసెర్చ్ పబ్లికేషన్ ఉందండి. ఇవే కాకుండా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ ఆకుల వల్ల, ఈ ఆకులను కన్జ్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్ తగ్గుతుంది. యాంటీ హైపర్ గ్లైసెమిక్ అంటే చక్కెర బాడీలో షుగర్ శాతం కొంచెం తగ్గుతుంది అనమాట. యాంటీ హైపర్ గ్లైసెమిక్ ఎఫెక్ట్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ అలాక్సిన్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ మైస్. ఇది కూడా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. అల్జైమర్స్ డిసీజ్ మీరు వినుంటారు, మర్చిపోతుంటారు అన్ని, ఎక్కడ ఇల్లు ఎక్కడో తెలియదు, పేరేంటో తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు తెలియదు. అల్జైమర్స్ డిసీజ్లో కూడా ఇది పనికొస్తుంది. దానికి పబ్లికేషన్ పేరు టైటిల్ ఏంటంటే GCMS అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ, అండ్ LCESIMS అంటే లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఎలక్ట్రోస్ప్రే అయనైజేషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనాలిసిస్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్. మీరు చేసినప్పుడు లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా అమలాయిడ్ బీటా పెప్టైడ్, టౌ ప్రోటీన్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ స్టడీ చేస్తే అల్జైమర్స్ వ్యాధి నుంచి కొంచెం నివారణ జరుగుతుందని తెలుస్తుంది. అల్జైమర్ వ్యాధికి మందు లేదు. అల్జైమర్ వచ్చిన వాళ్ళు చాలా అలాగే ఉండిపోతారు. వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిషియల్గా ఉంది ఈ ఆకులు వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అనేది వచ్చింది. ఇమ్యూనో మాడ్యులేటరీ అంటే ఇమ్యూన్ సిస్టమ్, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ లోపల ఇమ్యూనో మాడ్యులేటరీ కింద కూడా పనికొస్తుందని చెప్పేది. ఇవన్నీ కూడా ఆకులు కట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన నీళ్లు బాయిల్ చేసినవి కానీ, లేక ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, ఇథైల్ ఎస్టేట్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి నుంచి ఉపయోగించడం. అంటే మెడికల్ బెనిఫిట్స్ అన్ని చాలా మెడికల్ బెనిఫిట్స్ కనబడుతున్నాయి. స్టఫిలోకాకస్ ఆరియస్ అని స్టాఫ్ ఆరియస్ అంటారు. ఇది గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా మంది గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గడం కష్టం. స్టఫిలోకాకస్ ఆరియస్ అనేది దాని వల్ల వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం. కొన్ని చోట్ల యాంటీబయాటిక్స్ పనిచేయవు. డ్రగ్ రెసిస్టెన్స్ స్టఫిలోకాకస్ ఆరియస్ అంటారు. అప్పుడు ఆగ్మెంటిన్ లాంటివి వెరీ హై పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. దానికి కూడా ఇది పనికొచ్చింది. స్టఫిలోకాకస్ ఆరియస్కి ఎవల్యూషన్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్ అగేన్స్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ సెల్ టు అనిమల్ స్టడీ. బయాలజికల్ సెల్స్ నుంచి అనిమల్ వరకు స్టడీ చేశారు. ఇది కూడా పేపర్ పబ్లిష్ అయ్యింది. అంటే స్టెఫిలోకాకస్ ఆరియస్ గాలి ద్వారా వచ్చే, అంటే ఊపిరితిత్తులో వచ్చే జబ్బుకు కూడా దీనికి పనికి వస్తారు. సిల్వర్ నానో పార్టికల్స్ మేడ్ బై ద కార్పస్. ఈ ఆకుల రసం నుంచి తీసుకొని సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకొని ఈ ఆకుల రసం వేస్తే సిల్వర్ నానో పార్టికల్స్ వస్తాయి. ఈ సిల్వర్ నానో పార్టికల్స్ కూడా దే విల్ బి యూస్ఫుల్. దిస్ అప్లికేషన్ ఆఫ్ సిల్వర్ నానో పార్టికల్స్ సింథసైజ్డ్ త్రూ వేరియింగ్ బయోజెనిక్ కెమికల్ మెథడ్స్ ఫర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్. ఆ పార్టికల్స్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి వాడటం జరిగింది అనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. నష్టం అంటే బాగా మంచివి కాదు అని చెప్పడానికి కారణాలు ఏమిటంటే, ఒకటి ఈ చెట్లు ఉన్న దగ్గర కొంతమందికి ఆస్తమా ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి వచ్చే ఒక పోలెన్ గ్రెయిన్స్ వల్ల ఆస్తమా ఎఫెక్ట్స్ వస్తుందని ఇది మంచిది కాదనుకుంటున్నాం. ఈ పోలెన్ గ్రెయిన్స్ వల్ల ఆస్తమా రావడం అనేది కామన్. మీరు బెంగళూరుకి వెళ్తే ఎవరైనా సరే, హైదరాబాద్లో చాలా సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళు బెంగళూరుకి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఉంటే సాయంకాలానికి మీరు జలుబు చేస్తుంది, సాయంత్రం ముక్కులో దిబ్బడి వస్తుంది. ఎందుకంటే అక్కడ పోలన్ గ్రెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బెంగళూరులో చెట్లు చాలా ఉన్నాయి, పోలన్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. నేను ఢిల్లీకి వెళ్తే కూడా, బెంగళూరుకి వెళ్తే కూడా వెంటనే సాయంత్రం లోపల ముక్కు దబ్బడి వస్తుంది. ముక్కు దబ్బడి వస్తుంది కానీ బెంగళూరులో చెట్లన్నీ మనం నరికేయలేం కదా. అది మన జాగ్రత్త మనం తీసుకోవాలి. కొంచెం మన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అదొక పాయింట్. తర్వాత ఎకలాజికల్ డామినెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎకలాజికల్ డామినెన్స్ అంటే ఈ మొక్కలు వేస్తే అవి పెరుగుతూనే ఉంటాయి, అవి చావవు పట్టాను. అవి చావవు కాబట్టి అవే డామినేట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి డామినేట్ చేసినట్టుగాను ఈ చెట్లు వచ్చేది డామినేట్ చేయవచ్చు. డామినేట్ చేసే అవకాశం ఉంది. ఎంతవరకు అవకాశం ఉంది అంటే, ఈ చెట్లు తక్కువ నీళ్ళున్నా సరే బతుకుతాయి. తక్కువ నీళ్ళున్నా బతుకుతాయి కాబట్టి ఎడారి లోపల అక్కడ పెంచుకోవడం జరిగింది. మిడిల్ దుబాయ్లో అంతా పెంచడం జరిగింది. బాగా పెరుగుతాయి. తక్కువ నీళ్ళున్నా సరే, భూమి మంచిది కాకున్నా సరే బాగా పెరగలవు అన్నమాట. బాగా పెరగలవు కాబట్టి ఈ మొక్కల్ని పెంచడం జరిగింది. గ్రీనరీ వస్తుంది కాబట్టి. అంతేకాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ అబ్జెక్షన్ పేపర్ అంటే ఎవరు అంటే తెలిసి తెలియని వాళ్ళు అనమాట. అంటే యూట్యూబ్, వాట్సాప్ నాలెడ్జ్లో ఈ చెట్టు ఆక్సిజన్ వదలదు, ఆక్సిజన్ ఇవ్వదు, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అన్నారు. కొంతమంది ఆవు అసలు కార్బన్ డైఆక్సైడ్ వదలదు, అది ఇన్హేల్ చేసినా ఎక్సైజ్ చేసినా ఆక్సిజన్ వస్తుంది అన్నారు. ఏదైనా అనవచ్చు, తెలియనప్పుడు ఏదైనా అనవచ్చు.
కానీ ప్రపంచంలో ఇంతవరకు ఏ మొక్క కూడా పొద్దున పూట ఫోటోసిన్థసిస్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, పొద్దున ఆక్సిజన్ వదులుతుంది. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది కాబట్టి CO2 తీసుకొని వాటర్తో కలిపి కార్బోహైడ్రేట్ తయారు చేస్తుంది. ఆ తయారు చేసిన ఆ కార్యక్రమం లోపల లాస్ట్ స్టెప్లో ఎలక్ట్రాన్స్ వాటర్కి వెళ్తాయి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. అది వాటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ రిలీజ్ వస్తుంది. చెట్లన్నీ కూడా ఏ చెట్టు అయినా సరే, కోనోకార్పసే కానీ ఏ చెట్టు అయినా సరే పొద్దున ఎండ ఉన్నప్పుడు ఆక్సిజన్ వదులుతాయి తప్పనిసరి. రాత్రిపూట మాత్రం కొన్ని ప్లాంట్స్ వాటిని రెస్పిరేషన్ చేస్తాయి. రెస్పిరేషన్ అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వదిలే అవకాశం ఉంది. రాత్రిపూట చెట్లు ఏ చెట్టు అయినా సరే రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదలవచ్చు, పొద్దున ఆక్సిజన్ వదులుతాయి. కోనోకార్పస్ ఇస్ నో ఎక్సెప్షన్. కోనోకార్పస్ అనేది ప్రత్యేకంగా దేవుడు తయారు చేసింది కాదు, అది కూడా అదే సేమ్ పని చేస్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేటప్పుడు అది కూడా దానికి కూడా తప్పేం లేదు, బాగా చేస్తుంది. ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఎందుకంటే ఆకులు పెద్దవి, మంచి గ్రీన్లు ఉన్నాయి, చెట్లు బాగా దట్టంగా ఆకులు ఉంటాయి కాబట్టి అది కూడా చేయొచ్చు అనమాట. ఎకలాజికల్ డామినెన్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి హుస్సేన్ సాగర్లో వాటర్ హ్యాస్ని చూస్తున్నాం కదా, అది ఒక పట్టణం పెరిగిపోతుందని తీయలేరు. అది దానికి కెపాసిటీ ఎక్కువ, అంటే గ్రో అయ్యి తట్టుకునే కెపాసిటీ ఎక్కువ కాబట్టి మనం ఏం చేసినా సరే కంటిన్యూస్గా ఉంటుంది. అదొక ప్రాబ్లం. మీకు తెలిసే మా సర్కార్ తుమ్మ అంటారు, మన తెలంగాణ చాలా తుమ్మ చెట్లు ఉన్నాయి. సర్కార్ తుమ్మ అంటారు, అది సర్కార్ తెచ్చి వదిలిపెట్టిందే. దానివల్ల విపరీతంగా పెరిగిపోతాయి సర్కార్ తుమ్మలు, అవి ఒక పట్టాలు వదలవు. ఈ చెట్టు కూడా అలా అవుతుందనేమో అని భయం. అవుతుందా కాదా మనకు తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ చెట్టు వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఏ చెట్టు వల్ల కూడా లాభాలు కొన్ని ఉంటాయి, నష్టాలు కొన్ని ఉంటాయి. దీనివల్ల నష్టం బాగా చెప్పుకునే నష్టం ఏంటంటే, దీనివల్ల వచ్చే వేపర్ వల్ల కొంతమందికి ఆస్తమా లాంటివి వస్తున్నాయి. అదొకటే వాల్యుబుల్ స్టేట్మెంట్. దానికి చాలా చెట్ల నుంచి వస్తాయి ఆస్తమా ఎఫెక్ట్స్. కాదంటే వీటిని ఎక్కడ పెట్టాలి అనే గురించి ఆలోచించవచ్చు. ఊర్లో కాకుండా హైవేలో పెట్టుకోవచ్చు, అవన్నీ ఆలోచించుకోవచ్చు. తర్వాత యూస్ఫుల్, ఈ చెట్లని దుబాయ్ ప్రాంతాలు పెంచడానికి కారణం 2 కారణాలు. ఒకటి, వాళ్ళ నీళ్లు లేవు కాబట్టి తక్కువ నీళ్ళతో పెరగాలి. ఇంకోటి, అక్కడ పెట్రోలియం ఎక్కువ ఉంది. పెట్రోలియం ఉంది కాబట్టి పెట్రోలియం గ్యాసెస్, మెటల్ అయాన్స్ చాలా వస్తాయి కాబట్టి అక్కడ పొల్యూషన్ బాగా ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు యూస్ఫుల్ ఇన్ పెట్రోలియం ఏరియాస్. పెట్రోలియం ట్రీస్, the potential of tree leaf bark to control atmospheric metals in gas and petrochemical zone. Petrochemical zone లో పనికొస్తుంది. అందుకోసం వాళ్ళు పెంచుకున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి సెంటెన్స్ కూడా రీసెర్చ్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్ పబ్లిష్ అయినవి ఇంటర్నెట్లో మీరు చూసుకోవచ్చు. వీ కెన్ ఆల్ ఇంటర్నెట్లో అంటే వాట్సాప్లో కాదు, యూట్యూబ్లో కాదు, పబ్మెడ్ అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అని యూఎస్లో ఉంటుంది, పెద్ద ఆర్గనైజేషన్. వరల్డ్ అంతా కూడా ఎక్కడ రీసెర్చ్ పబ్లిష్ అయినా సరే అందులో వస్తుంది. కాబట్టి మనం అందులోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు. పబ్మెడ్, నేను పబ్మెడ్లో సెర్చ్ చేసి చూసినామని మేము చెప్తున్నాను. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే, సైన్స్ పరంగా ఈ చెట్టు గురించి చెడ్డవి ఏవి రాలేదు, ఎక్సెప్ట్ ఈ చెట్టు ఉన్న దగ్గర కొంతమందికి ఆస్తమా వచ్చిన మాట మాత్రం వాస్తవం. అయితే ఏ చెట్టు దగ్గర కన్నా సరే పోలన్ దగ్గర ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. పోలన్ ఇనిషియేటెడ్ ఆస్తమా వచ్చే అవకాశం. డీప్ రూట్కి వెళ్తాయి కాబట్టి వాటర్ తీసుకుంటుంది, వాటర్ పైప్లకు డ్యామేజ్ చేయొచ్చు అనేది ఉంది. అది మర్రి చెట్టునో రావి చెట్టునో చేయొచ్చు, దీనికి ప్రత్యేకంగా ఏం లేదు. కానీ ఇవి డీప్గా వెళ్తాయని ఒక రీసెర్చ్ పేపర్ ఏం చేస్తుంది, డీప్గా వెళ్ళినా సరే వేర్లు హార్జెంటల్గా వెళ్తాయని ఉంది. ఓకే, మరి హార్జెంటల్గా వెళ్తాయా డీప్గా వెళ్తాయో మనకు తెలియదు. కానీ హార్జెంటల్గా వెళ్ళినా డీప్గా వెళ్ళినా ఇవి మనకు తెలిసింది కాబట్టి వీటిని ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళ పక్కన వేసుకొని కాంపౌండ్ వాళ్ళు కూల్చుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంటి పక్కన వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు వల్ల మా కాంపౌండ్లో కొంచెం వంగుతుంది. అందుకోసం చెప్పి నేను వేప చెట్టుని కట్టెన్ చేయను కదా, వేప చెట్టు ఇంపార్టెన్స్ కాబట్టి నేను అది వేప చెట్టు ఉంచుకుంటాను, నేను కాంపౌండ్ వాళ్ళే చూసుకుంటాను. అలాగే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని అటాక్ చేసుకోవాలి, కానీ చెట్లను నరికివేయటం అనేది మూర్ఖత్వం. 40-50 వేల చెట్లు, లక్షల చెట్లను ఆ చెట్లు పెట్టడానికి కోట్లు ఖర్చు పెట్టి చెట్లు పెట్టించారు. కాబట్టి ఆ చెట్ల నుండి నరుకోవటం అనేది ఏ చెట్టు అయినా సరే, ప్రపంచంలో ఏ చెట్టు అయినా సరే చెట్టు నరకటం అనేది తప్పు. ఎందుకంటే ఆ చెట్టు వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యమైన లాభం కార్బన్ డైఆక్సైడ్ తీసేయాలి. గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసేయడానికి ఒకటి ముఖ్యంగా పనికొస్తుంది, ఆక్సిజన్ ఇవ్వడానికి పనికొస్తుంది, నీడ ఇస్తుంది, ఫ్రూట్లు ఇస్తుంది, ఆహారం ఇస్తుంది. కాబట్టి చెట్లు లేకుండా మన మానవ జీవితం కాదు. కాబట్టి ఏ చెట్టు కూడా మనం నరకడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మనకి బహుశా వీటన్ని ఆలోచించి తీసుకుని నిర్ణయం అడ్వైజ్ ఏంటంటే, స్టాప్ కటింగ్ ద ట్రీస్. ఎక్కడైనా ట్రీస్ చేస్తున్నారంటే డోంట్ కట్ ద ట్రీస్. ఈ చెట్లు నరికేయడం అనేది ఆపండి. తర్వాత మొక్కలు నాటడం కూడా ఆపండి. ఈ కొనకార్బన్ మొక్కలు పెట్టడం ఆపండి, నరికేయడం ఆపండి. ఒక పరిశోధన చేయించండి. అగ్రికల్చర్ సైంటిస్టులు, మెడికల్ సైంటిస్టులు, ఇంకా మిగతా మాలిక్యులర్ సైంటిస్టులు కూర్చొని మన ప్రాంతంలో ఏమిటి ఎఫెక్ట్, అరబియాలో ఏమైంది, బంగ్లాదేశ్లో ఏమైంది అని మనకు కాదు, మన కరీంనగర్లో, మన వరంగల్లో ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందా, ఏమి ఎఫెక్ట్ వచ్చింది, ఎఫెక్ట్ వస్తే ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది అని మన వాళ్ళు కరెక్ట్గా ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత అవసరమైతే ఈ చెట్లని హైవేల పైన పెంచుకోవచ్చు, కామన్ ప్లేస్లో పెంచుకోవచ్చు,
రెసిడెన్షియల్ ఏరియాలో ఇంట్లో మనం తగ్గించవచ్చు. మనం ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది ఒక సైంటిఫిక్ ఆధారంగా నిర్ణయించుకొని చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. మూర్ఖంగా వాట్సాప్లో చెప్పిన దాని ఆధారంగా వెళ్ళి చెట్లు నరకడం మాత్రం అది మంచిది కాదు. దట్ ఈస్ మై సైంటిఫిక్ అడ్వైస్. దేర్ ఈజ్ నో అదర్ ఆస్పెక్ట్. నేను ముందు చెప్పినట్టుగాను ఎవరు దీన్ని కావాలనుకున్నారో ఎవరు వద్దనుకున్నారో ఏమి దాని గురించి నాకు సంబంధం లేదు, నాకు తెలియని కూడా తెలియదు. ఓన్లీ ఫ్రమ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ మై సజెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన తెలుగు రాష్ట్రాల్లో వాటా చట్టం ఎప్పుడో వచ్చింది, కానీ ఆ చట్ట ప్రకారం మొక్కల్ని చెట్లని నరికిన వాళ్ళ మీద తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఒక 450 మొక్కల్ని నరికితే మొక్కకి ₹1,00,000 చొప్పున ₹4,50,00,000 పెనాల్టీ కట్టాలని, అందులో రూపాయి కూడా తగ్గించేది లేదని తీర్పిచ్చింది. ఒక చెట్టు నరకటం ఒక మనిషిని నరికినట్టుగా భావించాలి అని కూడా చెప్పింది. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కలు నరకడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పూర్తి అవగాహనతో పరిశోధన చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ₹1,25,00,000 ఆ పరిశోధనకు వెచ్చించి మహత్తరమైన కృషి చేసిన ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు, వారు యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బాటనీ ప్రొఫెసర్గా పనిచేశారు. వారు మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అందిస్తారు. అది పూర్తయ్యేంత వరకు చూడాలని, తర్వాత ప్రశ్నలు సమాధానాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. లక్ష్మారెడ్డి గారు, ప్రొఫెసర్ మోహన్ రావు గారు, బిఎన్ రెడ్డి, తదితర పెద్దలు, మీడియా ప్రతినిధులకు అండ్ ఆల్ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. లక్ష్మారెడ్డి చెప్పినట్టు ఈ కోనోకార్పస్ అనేది ఒక విలన్ లాగా తయారైపోయింది ఫర్ ది లాస్ట్ 10 years. చెట్లలో విలన్ చుట్టూ ఇంతవరకు ఎవరిని చూడలేదు. మనం యాజ్ అ ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్ ఫర్ 30 years మనకి చెట్లు అనేది అవే మనకి జీవనాధారం. ఫస్ట్ మోహన్ రావు గారు చెప్పినట్టు మనం ఇక్కడ బతుకుతున్నాం అంటే బికాజ్ ఓన్లీ ఆక్సిజన్ చెట్లలోంచి బయట వచ్చింది కాబట్టి మనం వీఆర్ సర్వైవింగ్. ఈ మధ్య కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాయి, ఆక్సిజన్ పీల్చేస్తున్నాయి, ఆక్సిజన్ పీల్చేసి హ్యూమన్ బీయింగ్స్ నాశనం అయిపోతున్నారు అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంది. కానీ దీని మీద మోహన్ రావు గారు చెప్పినట్టు సరైన పరిశోధన అంటూ జరిగి ఈ చెట్టు నిజంగానే చెడ్డది అని కనుక ప్రూవ్ చేయగలిగితే అప్పుడే మనం చెప్పినట్టన్నీ నిజం అవుతాయి. కానీ అలాంటి పరిస్థితి రాదు, అలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు కూడా. ఇంకా మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక డీబీటీ ప్రాజెక్టు, బయోటెక్నాలజీ ప్రాజెక్టు మీద పనిచేసే వాళ్ళమి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని ఎంత తీసుకుంటుంది, ఏ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ఆడ క్లైమేట్ చేంజ్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉండింది మన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి CO2 అబ్జార్ప్షన్, CO2 సీక్వెస్ట్రేషన్ అనేది చెట్లలో ఎట్లా జరుగుతుంది, జరిగితే ఏ చెట్టు మంచిది అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు సో వీ అప్లైడ్ ఫర్ ఎ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ వాళ్ళు శాంక్షన్ చేసి, సార్ మీరు ఇప్పుడు ఏ చెట్టు బాగుంటుంది, నెక్స్ట్ 50 yearsలో ఉన్న చెట్లలో ఏ చెట్టు మంచిది కొద్దిగా స్క్రీన్ చేసి ఒకటి మంచిది ఒకటి చెడ్డది ఎందుకని చెప్పగలిగితే వీ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పి ఒక ప్రాజెక్టు కాన్సెప్ట్ నోట్ అడిగినప్పుడు మేము కాన్సెప్ట్ నోట్ ప్రజెంట్ చేసాం. సో మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న చెట్లు కనీసం 10-15 చెట్లు బాగా పెరుగుతున్న చెట్లు చూసుకొని ఆ చెట్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ చేసుకుంటుంది, ఎంత వుడ్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్నే మనం కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా. సో కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఏ చెట్లో బాగుంటుందనే ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు 6-7 years బిఫోర్ వీ స్టార్టెడ్ దిస్ వర్క్. ఆ వర్క్ చేసుకొని ఒక సైంటిఫిక్ పబ్లికేషన్ అంటూ వస్తుందని చెప్పేసి సైంటిఫిక్ వర్క్ చేసి ఆ చెట్లలో 10 చెట్లలో ఏ చెట్టు బాగుంటుందని చూసుకునే వర్కే ఇప్పుడు నేను జస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మన మీడియా మిత్రులుగా బాగుంటుందని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఇవన్నీ చూశాను, కానీ దాన్ని ఒక్కటి కూడా నేను నమ్మను అసలు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఏమంటారు, ఒకరు చెప్పింది ఇంకొకటి చెప్తారు, ఒకరు చెప్పింది ఇంకొకటి చెప్తారు, పోతే అదొక చైన్ అయిపోయింది అది.
బట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏ చెట్టుకి చేసినా కూడా. సో మేం చేసిన దాంట్లో నేను ఇప్పుడు చెప్పేది జస్ట్ ఓన్లీ సైన్స్ ఉంటుంది. ఈ సైన్స్ బేస్ చేసుకునేసి మీరే జడ్జ్ చేయొచ్చు ఈ చెట్టు వల్ల ఎంత మంచి జరుగుతుందని. ఈ చిన్న టాక్ లో మనకి జస్ట్ ఒక 4 పాయింట్స్ మాత్రం వస్తాయి. క్లైమేట్ ఎంత చేంజ్ అవుతుంది అది కూడా ఇంపార్టెంట్. చెట్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి చెట్లు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మన లైఫ్కి ట్రీస్ ఎంత ఇంపార్టెంట్, అవి ఎంత ఆక్సిజన్ ఇస్తుంది, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉందో మనకి. ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ ఇస్తుంది, మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటాం. మూడోది వచ్చేది కోనోకార్పస్. దీని కార్బన్ డైఆక్సైడ్ ఎంత పీల్చుకొని ఎంత బాగా పెరుగుతుంది అనేది ఒరిజినల్ సైంటిఫిక్ ఎవిడెన్స్. లాస్ట్ లో నోన్ ఫ్యాక్ట్స్, ఇప్పుడు మోహన్ రావు గారు 5-6 చెప్పారు, అవన్నీ నోన్ ఫ్యాక్ట్స్. అక్కడ సైన్స్ మ్యాజిక్ ఏం లేదు. ఆ నోన్ ఫ్యాక్ట్స్ ని పబ్లిష్ చేశారు. అవి ఆయన కొన్ని ఉదాహరణలు అన్ని చెప్పారు. యాక్చువల్ గా నేను ఆ పీడిఎఫ్ ఫస్ట్ పేజ్ వర్షన్స్ కూడా ఉన్నాయి అవి. సో మీకు కావాలంటే అవి నోట్ చేసుకునేసి మీరు కూడా వెరిఫై చేసి ఇచ్చారు. నేను చెప్పినట్టు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఇంపార్టెంట్ అట్మాస్ఫియర్ లో అంటే, ఈ పిక్చర్ చూస్తే మనకే భయం వేస్తుంది. 44,000 సంవత్సరాల్లో లేని కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేషన్ ప్రపంచంలో అక్యుములేట్ అవుతా ఉంది ఫర్ ది లాస్ట్ 50 years. ఇప్పుడు ప్రజెంట్ లో మన కార్బన్ డైఆక్సైడ్ కాన్సెంట్రేషన్ 400 billion ఉంది. అది 50 సంవత్సరాల ముందు 350 ఉంది. ఇప్పుడు 410, 420కి వచ్చింది. 2100 కల్లా ఇట్ విల్ బి 700 parts per million. అంటే ఇప్పుడున్న కార్బన్ డైఆక్సైడ్ కంటే డబుల్ అవుతుంది. అది మానవులకి చాలా బ్యాడ్. చెట్లకి ఇట్ ఈస్ ఎ ఫీస్ట్, వాటికి విందు అన్నమాట. ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉందో అంత ఆనందం చెట్లకి. ఎందుకంటే అవి ఎక్కువ పీల్చుకుంటూనే ఉంటాయి. అవి పీల్చుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. ఆ ఫుడ్ మనం తింటాం. బట్ మనం వీఆర్ బ్లేమింగ్ ది ప్లాంట్స్. అవి కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ వదలవే, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. సో ఇది మనకి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది. కార్బన్ డైఆక్సైడ్ మన వాతావరణంలో బయట అంటే 76% కార్బన్ డైఆక్సైడ్ ఉంది. మిగతావన్నీ చిన్న చిన్న గ్యాసెస్ ఉంటాయి. మనకు వరి అంతా ఇప్పుడు ఎందుకు గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్ ఇవన్నీ పెరిగిపోతున్నాయని చూస్తున్నామంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూనే ఉంది అట్మాస్ఫియర్ లో. దీన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ బడ్జెట్, ఎవ్రీ మార్చ్ మనం బడ్జెట్ వింటూ ఉంటాం, ఫైనాన్స్ బడ్జెట్. అట్లా కార్బన్ డైఆక్సైడ్ బడ్జెట్ చూస్తే ఎవ్రీ ఇయర్ మనం 9 billion tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఎక్కడ మన అట్మాస్ఫియర్ లోకి 9 billion tons వదిలి 800 billion tons ఆల్రెడీ ఉంది కార్బన్ డైఆక్సైడ్. అందువల్ల మనకి హీట్, టెంపరేచర్ రైజ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ బిలియన్ టన్స్ కి 9 billion tons యాడ్ అవుతుంది ప్రతి సంవత్సరం. ఆ 800 billion tons ఫర్ ది లాస్ట్ hundreds of years. ఈ 9 billion tons లోపల వచ్చినప్పుడు సముద్రాలు 2 billion tons పీలుస్తాయి, 2 billion tons చెట్లు పీలుస్తాయి. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్. 2 billion tons సముద్రాలు పీలిస్తే 2 billion tons చెట్లు పీలుస్తాయి. మిగిలిన 5 billion tons, ఈ 9 billion లో 4 పోతే 5 billion tons అట్మాస్ఫియర్ లోకి వస్తుంది. అంటే మనం చేసే పాపాల్లో 5 billion tons కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతుంది. అది మనం రెస్పిరేషన్ కాదు, మనం వాడటం, వెహికల్స్ వాడటము, ఎయిర్ కండిషనర్స్, టూ మచ్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ 5 billion tons యాడ్ అయ్యి ఎవ్రీ ఇయర్ కార్బన్ డైఆక్సైడ్ బడ్జెట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎంత బడ్జెట్ ఇంక్రీజ్ అయిందంటే అంత టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వరి అయ్యేదేమంటే నెక్స్ట్ 100 years లో కార్బన్ డైఆక్సైడ్ డబుల్ అయిపోతుంది, టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. హైదరాబాద్ టెంపరేచర్ బై 2050 దేశే 48 degrees ఇన్ సమ్మర్. ఇప్పుడు 45, 46 కి మనం అల్లాడిపోతున్నాం. సో 48 to 49 ఈజ్ ది ఎస్టిమేటెడ్ టెంపరేచర్ ఇన్ హైదరాబాద్ by 2050 because of carbon dioxide which is coming into the atmosphere. ఒక చిన్న క్యాలిక్యులేషన్ కూడా చెప్పాలి మనం. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ మనం వదులుతున్నాం అంటే, ఒక ఎగ్జాంపుల్లో మనకి మనము ఒక కారు 1 మైల్ నడిపితే 0.5 kilogram కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. మనం కారు నడుపుకొని పోతుంటాం, 0.5 kilograms కార్బన్ డైఆక్సైడ్ బయట వదులుతుంటాం. యావరేజ్ ఎంప్లాయీ ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 12,000 miles కారు నడుపుతాడు. 12,000 miles లో 6 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ ఇయర్ మనం వదులుతున్నాం. ఒక్క కారు 6 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనం వాతావరణంలోకి వదులుతున్నాం. ఈ 6 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చాలంటే ఒక్కొక్క చెట్టు 30 kilograms కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తుంది పర్ ఇయర్. ఒక్క చెట్టు 30 kilograms కార్బన్ డైఆక్సైడ్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, 6 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బయట వదిలాం. సో
సో దాన్ని మనం పాపాన్ని ఎట్లా సమర్థించుకోవాలంటే 200 చెట్లు వేయాలి మనం చేసిన పాపానికి 200 చెట్లు వేస్తే ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా పీల్చుకుంటుంది, అది ఆక్సిజన్ బయట ఇస్తుంది మనకి. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్. మనం చెట్లు కొట్టాలంటే ఎందుకు చెట్లు కొట్టాలంటే అవి లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, మనకు వచ్చే ఆక్సిజన్ ఏమవుతుంది, అది ఇంపార్టెంట్. ప్రతి దానికి ట్రీస్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేసి మనకి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. ప్రపంచంలో చెట్లు ఇప్పుడు ఒక చిన్న రీసెంట్ ఎవిడెన్స్ వచ్చింది, అది 400,000 లొకేషన్స్ మ్యాప్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు ప్రపంచంలో 3.1 ట్రిలియన్ ట్రీస్ ఉన్నాయి, 46% ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆల్ ఫారెస్ట్ చెట్లు అది నాశనం చేశారు, 46% ఇన్ ద లాస్ట్ 100 years. సో మనకి ఇంకుండేది 54% చెట్లు మాత్రం ఉన్నాయి మనకి. దాంట్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి మనిషికి ప్రపంచంలో 422 చెట్లు ఉన్నాయి. సో 1 హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు 420 ట్రూస్ ఇన్ ద గ్లోబ్. అంటే మనం సంతోషపడతాం నాకు 422 చెట్లు ఉంటాయి కదా అని. కాదు, మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఇండియాలో ప్రతి మనిషికి 28 చెట్లు ఉన్నాయి, యుఎస్ఏలో ప్రతి మనిషికి 720 ఉన్నాయి, బ్రెజిల్లో 500, కెనడాలో 318, చైనాలో 140, ఇండియాలో పెద్దగా పెట్టాను నేను, ఎందుకంటే మనకి గిఫ్ట్ అది 28 ఉన్నాయన్నమాట ప్రతి మనిషికి. ఆ 28 కన్నా కాపాడుకుంటే మనం విల్ బి లక్కీ. అవి కూడా కొట్టుకుంటా పోతే అవి కూడా ఉండవు ఇంకా. సో అది మనకి క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూ. ఇంతసేపు ఇది ఎందుకు మాట్లాడాలంటే మనకి చెట్లు క్లైమేట్కి ఎంత ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు బయోటెక్నాలజీ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మా క్యాంపస్లో ఈ చెట్లు అన్నీ ఉన్నాయి. మీకు చాలామందికి తెలుసుంటాయి, అకేసియా తెలుసు, టీక్, మల్బరీ, జట్రోఫా, కానుగ చెట్టు, వేప చెట్టు, ఇవన్నీ మేజర్ చెట్లు. మనం ఏమనుకుంటాం ఈ చెట్లు ఉన్నాయంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. మాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇవి కార్బన్ డైఆక్సైడ్ ఎంత పీల్చుకుంటాయి, ఒకదానికి కంపారిజన్ ఏంటి అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ మెయిన్. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకున్నాయంటే మీ సైన్స్ ప్రకారం ఎందుకు పీల్చుకుంటున్నాయి, వాట్ విల్ బి ద సైన్స్ బిహైండ్ ఇట్ అనేది మాకు చెప్పారనమాట. ఇప్పుడు దీంట్లో చూస్తే మనకి కోనోకార్పస్ రెడ్ పెట్టాను, మాకు ఫస్ట్ అబ్జర్వేషన్ కోనోకార్పస్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, నో డౌట్ ఇన్ దట్. అది నాట్ ఎ మ్యాజిక్. ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇన్ఫ్రారెడ్ గ్యాస్ అనలైజర్ అని, దట్ విల్ కాస్ట్ అరౌండ్ 70 lakhs. ఒక మేజర్ ఇన్స్ట్రుమెంట్ మాకు ఆ ప్రాజెక్ట్లో. వెరీ సింపుల్ ఇన్స్ట్రుమెంట్, తగిలించుకొని పోవటం. మనం బీపీ మెజర్ చేస్తాం కదా, చెట్టుకు తగిలిచ్చేసి చూసినామంటే అది కార్బన్ డైఆక్సైడ్ ఎంత తీసుకుంటుందో లీఫ్కి తగిలిచ్చి చూసామంటే మనకి మెజర్మెంట్ ఇచ్చేస్తుంది. మనం ఏం చేయాల్సిన పని లేదు, అన్ని సెట్ చేసుకొని చెట్టు దగ్గర క్లిప్ చేస్తే మనకి CO2 ఎంత పీల్చుకుని చెప్తుంది. ఇవన్నీ మెజర్ చేసినప్పుడు మాకు కోనోకార్పస్ వేరే చెట్ల కంటే డెఫినెట్గా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుందని ఫస్ట్ ఎవిడెన్స్ వాట్ వీ గాట్. దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము మిగతా చెట్లతో ప్రకారం. తర్వాత అప్పుడు ఈ కోనోకార్పస్ ఎంత బాగా పీల్చుకుంటుంది, దీని ఈకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటని చూస్తే చాలా రిపోర్ట్స్, అప్పుడు సైన్స్ రిపోర్ట్స్ కొన్ని పబ్లిష్ అయినాయి మా ప్లాంట్స్ రిలేటెడ్. ఏమేమి వచ్చినాయి, క్లైమేట్ ఫ్రెండ్లీ అంటారు అది. ఎందుకంటే మీరు నీళ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకుంటుంది, ఎక్కువ లష్ గ్రీన్, ఎక్కువ విపరీతమైన పచ్చదనం ఇస్తుంది, డిసీజెస్ పెస్ట్ని టాలరేట్ చేస్తుంది. తర్వాత ఈ ఆకుల్లో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మోహన్ రావు గారు చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్ అని ఆ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. అది చాలా మంచి చెట్టు అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి అప్పుడు. దెన్ వీ థాట్ ఇంత బాగా మనకి చెట్టు పీల్చుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ అంటే మా ఓన్లీ ఇంటెన్షన్ ఏమంటే ఒక ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకుంటుంది అంటే వీఆర్ వెరీ హ్యాపీ, బికాజ్ ప్లాంట్ సైన్స్ పర్సన్కి అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ రాదు. ఇది మా ఫెసిలిటీ. అంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా ఇచ్చారంటే వాళ్ళు, మీరు ఈ టైంలో ఈ చెట్టు ఎట్లా పెరుగుతుంది, ఒక 50 years తర్వాత ఈ చెట్టు బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి ఏమైనా కానివ్వండి. మేమేం చేసామంటే హ్యూజ్ న్యాచురల్ ఛాంబర్స్, వీఆర్ కాల్డ్ OTCs ఇన్ ఓపెన్ టాప్ ఛాంబర్స్ అని. ప్లాంట్ న్యాచురల్గానే పెరగాల, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పంపించాలి మనం. సో CO2 సిలిండర్స్ పెట్టేసి త్రూ అవుట్ ద డే పంపిస్తూ ఉంటాము. ఒక కంట్రోల్ ప్లాంట్ బయట పెరుగుతుంది, ఒక కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ లోపల పెరుగుతుంది. అంటే 2050లో కార్బన్ డైఆక్సైడ్ని మిమిక్ చేస్తూ ఆ చెట్లు లోపల పెంచాము మేము. లోపల పెంచినప్పుడు ఇవన్నీ మెథడ్స్, ఇవి నేను పెద్దగా డీప్కి వెళ్ళను. ఇది సేమ్ ఛాంబర్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గ్రీన్ పిక్చర్. ఇప్పుడు సరిగ్గా లేదు ట్రాన్స్పరెన్సీ. ఇది వచ్చేసి
550 కార్బన్ డైఆక్సైడ్ పెంచాం. 2050లో ఈ చెట్టు గ్రోత్ ఎట్లా పెరుగుతుంది, అది ఇప్పుడు ఎట్లా పెరుగుతుంది. ఈ రెండు చెట్లు చూసినప్పుడు అది విపరీతంగా పీల్చుకునేసి మేము పెట్టిన ఛాంబర్ను కూడా క్రాస్ అయిపోయింది. 4 మీటర్స్ ఛాంబర్ను కూడా క్రాస్ అయి పెరుగుతుంది అనమాట. అంతే అంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అంత గ్రోత్ ఉంటూ వేరే చెట్టు ఇప్పుడు పెట్టిన చెట్టే మామూలుగా బాగా పనిచేస్తుంది. ఇంకా 50 ఇయర్స్ పెట్టినా కూడా ఈ చెట్టు బ్రహ్మాండంగా పెరుగుతుందని ఒక ఎవిడెన్స్ ఇచ్చారు మనకి. ఇచ్చి మేమేం చేసామంటే దీనికి రీజన్ ఎందుకు వేరే చెట్ల కంటే దీనికి ఎక్కువ ఉంటుందని మనకు సైంటిఫిక్ రీజన్స్ కూడా కావాలి. కొన్ని మన బాడీలో కూడా కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి, మనం బతుకుతున్నామంటే బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇన్సైడ్ ఉంటుంది. కాబట్టి చెట్లకు కూడా ఒక బయోకెమిస్ట్రీ ఉంది. దాన్ని వర్క్ చేసుకునేసి మేము ఒక్కోటి పారామీటర్ చదువుకుంటూ వచ్చాం. ప్రతి చెట్టుకి ఆకుల పైన రంధ్రాలు ఉంటాయి, దాన్ని మనం స్టొమాటో అంటాం. ఏం చేస్తుందంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ వాటర్ ఇచ్చామంటే ఆ రంధ్రాలను కొద్దిగా స్లోగా మూసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే వాటర్ కన్సర్వ్ చేసుకుంటాం. బట్టి వేరే చెట్టుకి నీళ్లు బాగపోతున్నామంటే నీళ్లు వదిలేసుకుంటుంది, ట్రాన్స్పిరేషన్ అనేది ద్వారా పోయి అది నీళ్లు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దీంట్లో మన కంక్లూజన్ ఏమంటే ఈ చెట్టు మనం నీళ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా అదే అడ్జస్ట్ చేసుకునేసి ఆ పత్ర రంధ్రాలను మూసుకునేసి పార్షియల్గా క్లోజ్ చేసుకుని సర్వైవ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా బాగా పీలుస్తుంది. అదే ఒక ఎవిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ మీరు మల్బరీ చెట్టుని దీన్ని కంపేర్ చేసాం. ఇట్స్ నాట్ వన్ డే వర్క్, 360 days. ఈ రెండు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా పీల్చుకుంటూ వస్తాయి సంవత్సరం తరబడి. చూసినప్పుడు మీకు గ్రాఫ్ చూడండి, ఆ బ్లూ వచ్చేసి మల్బరీ, కోనోకార్పస్ వచ్చేసి పింక్. ఈ క్లియర్ ఎవిడెన్స్ ఇస్తుంది మనకి ఈ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ ని వేరే చెట్టు కంటే 20 to 30% ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. ఇంకంతకంటే మనకేం కావాలి, అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుందని గోల పెడుతున్నారు జనాలు. చెట్లు వేస్తే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది అనేది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్. అన్ని చెట్లు కాదు, కొన్ని చెట్లు. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్ టు టేకప్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ఎవిడెన్స్ తో మాకు సంవత్సరం తరబడి కోనోకార్పస్ మల్బరీ కంపేర్ చేసినప్పుడు, కోనోకార్పస్ టీక్ కంపేర్ చేసినప్పుడు, కోనోకార్పస్ వేరే చెట్లు కూడా చేశాను. ఇవన్నీ చూసినప్పుడు ఇది ఒక్కటే బెస్ట్ ట్రీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే దాంట్లో. తర్వాత మనం చెట్టుకి కార్బన్ డైఆక్సైడ్ పోయిన తర్వాత కార్బన్ సీక్విస్ట్రేషన్ అనేది కొత్తగా ఒక ఫ్రేజ్ వచ్చింది ఇప్పుడు. ఏ చెట్టు కార్బన్ సీక్విస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అంటే CO2 పోయి వుడ్ ఫార్మ్ అవుతుంది. ఆ వుడ్ లోపల ఎంత కార్బన్ వస్తుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్నే కార్బన్ సీక్విస్ట్రేషన్ కెపాసిటీ అంటారు. దాన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక క్రూడ్ ఎవిడెన్స్ ఉంది. ప్లాంట్ ఎంత హైట్ ఉంది, ఎంత డయామీటర్ ఉంది, కార్బన్ సీక్విస్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు కొంతమంది. మేము అట్లా చేయలేదు. ప్రతి చెట్టుని సంవత్సరం పెరిగిన తర్వాత అప్రూవ్ చేయాలి కంప్లీట్ గా. రూట్ లో ఎంత పోతుంది కార్బన్, స్టెమ్లో ఎంత పోతుంది, టోటల్ ప్లాంట్ ని అప్రూవ్ చేసి మెజర్ చేస్తే కార్బన్ సీక్విస్ట్రేషన్ కెపాసిటీ కోనోకార్పస్ లో చూడండి ఎంత వుడ్ ఫార్మ్ అయింది, ఎంత కార్బన్ అక్యుములేట్ చేసుకుందంటే 35, 28, 30, కోనోకార్పస్ 45. అంటే కార్బన్ సీక్విస్ట్రేషన్ కెపాసిటీ ఆఫ్ కోనోకార్పస్ చాలా ఎక్కువ అన్నమాట. ఇది ఒక మేజర్ ఎవిడెన్స్ వాట్ వీ గాట్. దీన్ని చూసుకునేసి ఇప్పుడు నేను చెప్పాను దానికి మనకు సైన్స్ ఉంది కదా, ఈ చెట్లో ఏం జరుగుతుంది అనేది. CO2 పీల్చుకొని ఆక్సిజన్ బయట వదులుతుంది. CO2 పీల్చుకొని వాటర్, ఆక్సిజన్ బయట వస్తుంది, CO2 లోపల పోతుంది. వీ హావ్ గాట్ బయోమాస్, బయోఎనర్జీ, ఫుడ్ అన్ని వస్తాయి. మనం చెట్లు కొట్టాలంటాం, ఆక్సిజన్ పీల్చేస్తుందని. ప్రతి చెట్టు ఒక కెమికల్ ఫ్యాక్టరీ. అది ఇచ్చే ఫుడ్డే మనం తింటున్నాం, అది ఇచ్చే ఆక్సిజన్ మనం పీలుస్తున్నాం. ఈ రెండు లేవు అనుకుంటే అసలు మన హ్యూమన్ బీయింగ్ లైఫ్ లేదు. ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఈ CO2 లోపల వస్తుంది, ఆక్సిజన్ బయట వస్తుంది. ఇట్స్ క్లియర్ ఎవిడెన్స్. దేర్ ఇస్ నో ఫోటోసింథసిస్ బిగిన్ అయినప్పటి నుంచి ఇదే చెప్తున్నారు. చెట్టులో ఇంపార్టెంట్ ప్రాపర్టీ వచ్చేసి ఆక్సిజన్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఆక్సిజన్ వీఆర్ సర్వైవింగ్. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మా ఇంట్రెస్ట్ ఏమంటే ఈ చెట్టులో ఒక ఎంజైమ్ ఉంది, RBP కార్బాక్సిలేజ్ అని. ఈ ఎంజైమ్ వల్ల CO2 పీల్చుకునేసి కంబైన్ అయ్యి ఫుడ్ ఫార్మ్ అవుతుంది. సో మా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్టికులర్ ఎంజైమ్, మేము ఎంజైమ్ మీద స్టడీ చేసి ఈ ఎంజైమ్ వాజ్ మోర్ ఇన్ దిస్ కోనోకార్పస్ లో ఎక్కువ ఉంది, కోనోకార్పస్ లో ఈ ఎంజైమ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. ఇవి రెండో చేశాము. దెన్ దాని కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది
రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఈ విధంగా ఉంటుంది. మనకు లైఫ్ అంటూ ఉందనుకుంటే ఈ ప్రోటీన్ ప్రతి లీఫ్లో 50% ఈ ఎంజైమే ఉంది, ఆర్యుబిపి కార్బాక్సిలేజ్. ఇది CO2 పీల్చుకొని మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఏ మ్యానిపులేషన్ జరిగినా, ఏ ప్లాంట్లో ఏది ఎక్కువ జరుగుతున్నా కూడా ఈ ఒక్క ఎంజైమ్ రెస్పాన్సిబుల్. అమ్మండి, ఈ ప్రోటీన్ లేకపోతే మనం లేం, ఎందుకంటే అదే మనకు ఫుడ్ ప్రొడ్యూస్ చేసి ఇస్తూ ఉంటుంది. ఈ ప్రోటీన్ స్టడీ చేసి దీని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే కూడా దే వర్ వెరీ గుడ్ ఇన్ కొనోకార్పస్ వెన్ కంపేర్ టు అదర్ ట్రీస్. చాలా ఎక్కువ అని కాదు, అట్లీస్ట్ 10 to 12% వేరియేషన్ ఉంది ఈ ఎంజైమ్ ప్రాపర్టీస్ లో కూడా. సో ఇవన్నీ ఒక 6 years వర్క్ మేము చేసి, మదన్ శేఖర్ అని చెప్పేసి నా స్టూడెంట్ చేసి, వీ సెంట్ టు పబ్లికేషన్. ఢిల్లీలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ అని ఒకటి ఉంది. వాళ్ళు ఎక్కువగా ఇలాంటి పేపర్స్ పబ్లిష్ చేయమని అడుగుతుంటారు. మేము ఫారిన్ జర్నల్స్ లో ఎక్కువ చేస్తే కూడా ఐ థాట్ మన ఇండియాలో పబ్లిష్ చేద్దాము, సో దట్ అట్లీస్ట్ అవర్ ఇండియన్ పబ్లిక్ విల్ నో అని చెప్పేసి ఈ పేపర్ 2023లో ఇచ్చాము. ఇమ్మీడియట్ గా పబ్లిష్ చేసినారు. లాస్ట్ నవంబర్లో మాకు ఒక లెటర్ వచ్చింది, పబ్లిష్ చేసాము, అయిపోయింది. అది మేమేం పబ్లిష్ చేసామంటే, ఈ చెట్టు CO2 ఎక్కువ పీల్చుకుంటుంది, కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎక్కువ ఉంది, వుడ్ ఫార్మేషన్ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది? వి గేవ్ రీజన్స్ ఆల్సో. దీనికి కంప్లీట్ బయోకెమిస్ట్రీ అంతా చెప్పి పబ్లిష్ చేసాం. వాళ్ళు ఏం చేశారంటే, ఎవ్రీ ఇయర్ దే విల్ సెండ్ ఫర్ సర్క్యులేషన్. ఏది మంచి పేపర్ ఇయర్ పబ్లిష్ చేసినట్లు అంటే, వీ హావ్ ఆల్సో గాట్ ఎ సర్ప్రైజ్. అవర్ పేపర్ వాజ్ సెలెక్టెడ్ as the best paper for 2023 publication in the country in Indian Society of Plant Physiology Journal. సో వాళ్ళు చెప్పారు, సార్ మీ పేపర్ బెస్ట్ పేపర్ కింద వచ్చింది, అవార్డు తీసుకోండి, మేము ఇండియన్ సొసైటీలో పెడుతున్నామంటే. ఈ పేపర్ ఈజ్ ఓన్లీ ఆన్ కోనోకార్పస్ అండ్ దీంట్లో అన్నీ చెప్పాను మేము. కోనోకార్పస్ ఎఫిషియన్సీ ఏంటి, కోనోకార్పస్ ఎంత బాగా పెరుగుతుంది, ఎంత బాగా CO2 తీసుకుంటుంది, ఇవన్నీ దీంట్లో పబ్లిష్ చేశాం. కాబట్టి వీ గాట్ దిస్ బెస్ట్ పేపర్ అవార్డ్ ఆల్సో. మాకు ఇంతకంటే ఇంకా సంతోషం లేదు. ఒక చెట్టుని నాశనం చేయండి, కొట్టేయండి, తీసేయండి, చంపేసేయండి అని చెప్తున్నప్పుడు మేమంటూ చేసి ఈ చెట్టు ఉపయోగం ఇది. నేను ఐ విల్ నాట్ టాక్ అబౌట్ అదర్ డీటెయిల్స్. ఆ చెట్టులో ఏమేమి ఉన్నాయని మేము చేయలేదు. అది కార్బన్ సీక్వెస్ట్రేషన్, క్లైమేట్ చేంజ్, ఇవి రెండే మనకి ఇంపార్టెంట్. CO2 తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయా లేదా, ఇవి రెండోగాని ఇచ్చాయంటే వీ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. అది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మనం CO2 వదులుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం, ఆక్సిజన్ వదులుతుంది, CO2 వదులుతుంది అంటాం కదా. యాక్చువల్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చూస్తే మనకే ఎవిడెన్స్, ఒక చెట్టు ఒక మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకునేసి ఒక మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ వదులుతుంది. దట్ ఈస్ సైన్స్ ఈక్వేషన్. ఒక మాలిక్యూల్ ఆఫ్ ఫుడ్, గ్లూకోజ్ కావాలంటే మనకి 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, ఒక్క మాలిక్యూల్ ఫుడ్ వస్తుంది, 6 O2 బయట వస్తుంది. అంటే 6 CO2 తీసుకుంటే 6 O2 బయట వస్తుంది. ఇక్కడ O2 ఎక్కడ పీల్చుకుంటుంది? క్లియర్ ఎవిడెన్స్. తర్వాత ఇంకా ఫర్దర్ క్యాలిక్యులేషన్ సైంటిఫిక్ గా పోతే మనం ఇదే క్యాలిక్యులేషన్స్ చేస్తే ఒక్క కెమిస్ట్రీ ఒక చెట్టు యావరేజ్ గా ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 100 kilograms ఆఫ్ ఆక్సిజన్ ఇస్తుంది మనకి. 100 kg ఆఫ్ ఆక్సిజన్ పర్ ట్రీ పర్ ఇయర్. ఒక్క చెట్టు. ప్రతి హ్యూమన్ బీయింగ్ సంవత్సరానికి అప్రాక్సిమేట్ గా 740 kilograms ఆఫ్ ఆక్సిజన్ పీల్చుకోవాలి. ఒక చెట్టు 100 kilograms ఇస్తుంది, మనం సంవత్సరానికి 740 kilograms ఆక్సిజన్ పీల్చుకుంటాం. మనం సర్వైవ్ అయ్యేది ఆక్సిజన్ వల్ల. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఒక మనిషి బతకాలంటే 7 చెట్లు కావాలి సంవత్సరానికి ప్రతి మనిషికి. లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆ CO2 అట్లే అక్యుములేట్ అయిపోతుంది. ఇలాంటి కెమిస్ట్రీ, ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఎవిడెన్స్ ప్రూవ్డ్ త్రూ కెమికల్ ఈక్వేషన్స్, బయోమాస్ ఈక్వేషన్స్, బయోమాస్ ప్రొడక్షన్, CO2 అబ్జార్ప్షన్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ ఎవిడెన్స్ క్లియర్గా ఇచ్చారు మనకి. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆక్సిజన్ పీల్ చేసుకుంటుంది క్వశ్చనే లేదు. ఆక్సిజన్ పీల్చుకుంటుంది ఎప్పుడంటే నైట్ ఎప్పుడో మనందరం పడుకున్న తర్వాత దాని మెటబాలిజం కొరకు కొద్దిగా పీల్చుకుంటుంది. డే టైం ఆక్సిజన్ పీల్చదు చెట్టు. అంతవరకు మా సైన్స్ వాట్ వీ హ్యావ్ డన్ అబౌట్ ది ఎఫిషియన్సీ ఆఫ్ కొనోకార్పస్, దాని ఎంత క్లైమేట్కి ఎంత ఉపయోగం అదని చెప్పేసి ఇన్ని చెప్పిన తర్వాత యూట్యూబ్లో చూసిన తర్వాత ఒక్కొక్కటి స్టడీ చేస్తూ ఉంటే దెన్ వీ థాట్ వేరే వాళ్ళు ఏం చేసినారో చూస్తే ఇప్పుడు మోహన్ రావు గారు చెప్పింది ఫస్ట్ పాయింటే చెప్పారు. వాళ్ళు 16 goats ఈ ఇచ్చారు, లీవ్స్ ఇచ్చి వాటిని తినమని చెప్పి తిన్న తర్వాత వాటి మెటబాలిజం మనం బ్లడ్ టెస్ట్కి పోతాం కదా, అట్లా వాటికి బ్లడ్ టెస్ట్ చేశారు.
బ్లడ్ టెస్ట్ చేసి క్లియర్ ఎవిడెన్స్ దే హావ్ ప్రొడ్యూస్డ్. ఏమేం చెప్పారు వాళ్ళు? మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది అంటున్నారు. తర్వాత సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, గుండెకి మంచిది కానీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తగ్గిపోయినాయి అంటున్నారు. ట్రైగ్లిజరైడ్స్ తగ్గిపోయినాయి అంటున్నారు. ఇన్ని చెప్పిన తర్వాత కోనోకార్పస్ లీవ్స్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఈ చెట్టుని మెయిన్ ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే కోట్లు తినవు, ఆవులు తినవు, ఏవి తినవు అంటారు. ఎక్కడ ఎవిడెన్స్ లేదు, ఇవి తినవని ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఒక మంచి ఫుడ్ చికెన్ బిర్యానీ ఉన్నప్పుడు వెజిటబుల్ బిర్యానీ ఎవరు ప్రిఫర్ చేయరు, నాన్ వెజిటేరియన్స్. సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రిఫరెన్స్. వీటి ప్రకారం ఏది ప్రిఫరెన్స్ ఉంటే ఆ చెట్టు దగ్గరకే పోతాయి, ఏ గోట్స్ కానీ అనిమల్స్ కానీ. వీటిని స్పెషల్గా ఫీడ్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీస్ ఉన్నాయని చూపించారు. క్లియర్ జర్నల్, ట్రాన్స్లేషనల్ అనిమల్ సైన్స్. కావాలంటే మీరు ఆ జర్నల్ చూస్తే ఫుల్ ఆర్టికల్ ఉంది దాంట్లో. సో ఇంకా గోటుకి ఏ ఆహారం దీనికి పోయి మేయాల్సింది. అది నెక్స్ట్ క్లైమేట్లో ఆ విధంగా తయారవుతుందని. రెండో ఎవిడెన్స్ మోహన్ రావు గారు చెప్పారు ఆల్రెడీ. మెటల్స్ కంటామినేషన్ సాయిల్స్ చాలా ఎక్కువ. కొన్ని చెట్లు అసలు బతకం. మెటల్ కంటామినేట్ సాయిల్స్ చెట్లు వేసినప్పుడు ఆ మెటల్ స్టాక్స్ చచ్చిపోతాయి. ఈ చెట్లను మెటల్ టాక్స్ సాయిల్స్ లో వేసి బ్రహ్మాండంగా పెరుగుతున్నాయని చెప్పి ఆ పెరుగుతున్న ఎవిడెన్స్ కూడా చెప్పారు. ఏ మెటల్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఆ మెటల్స్ పీల్చుకుంటుంది. ఆ రూట్స్ లో నుంచి మెటల్స్ అన్ని లోపల వచ్చేసి వ్యాక్యూల్స్ లో అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. అక్యుములేట్ అయినప్పుడు ఈ అక్యుములేటెడ్ మెటల్స్ అన్ని ఆ చెట్టు లోపలికి వచ్చినా కూడా ఆ సాయిల్ లోపల మెటల్ కంటామినేషన్ లేదు. సో చెట్లు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. సో ఇవి కూడా మెటల్ కంటామినేటెడ్ సాయిల్కి సాయిల్ రిక్లమేషన్ అంటున్నారు. దే ఆర్ వెరీ గుడ్ అని చెప్తున్నారు ఒకటి. తర్వాత ఇంకొక పేపర్ ఈ మధ్య అంతా మనం చూస్తున్నాం, ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఆఫ్ కోనోకార్పస్ బయో ఎనర్జీ క్రాప్ అని చెప్తున్నారు. దీంట్లోంచి బయోచారు, పైరాలసిస్ ద్వారా యాష్ తీసి దే కెన్ ఆల్సో యూజ్ వుడ్ బయో ఎలక్ట్రిసిటీ కొరకు ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి దెర్ ఈస్ వన్ ఎవిడెన్స్ ఇన్ దిస్ పేపర్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఆల్రెడీ చెప్పారు మోహన్ రావు గారు. వాటర్ స్ట్రెస్ ఇచ్చినప్పుడు ఈ చెట్టు పెరగదు, చచ్చిపోతుందనే ఊహ పూర్తిగా అబద్ధం. ఈ చెట్టును వేసి వదిలేయచ్చు మనం. యాక్చువల్గా ఇనిషియల్ కొద్దిగా వాటర్ ఇచ్చి వదిలేసినామంటే ఇట్ సర్వైవ్స్ ఆన్ ఇట్స్ ఓన్, బ్రహ్మాండంగా పెరుగుతుంది అది. సో దాని ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ప్రతి ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజీకి ఇది అడాప్ట్ అవుతుంది. అడాప్ట్ అయ్యి బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పారు. ఇది ఒక పేపర్ రిలీజ్ చేశారు. సో ఇన్ని పేపర్లు వచ్చాయంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కోనోకార్పస్. ఎంత లాభం అని చెప్పేదానికి చెప్తున్నారు ఇవన్నీ. ఇది మా ఇంట్రెస్ట్. ఇది ఒక ఆమె 1 crore చెట్లు నాటి నోబెల్ ప్రైజ్ 2004 ఉంగారి మతాయ్ 2004లో చెట్లు నాటిన దానికి నోబెల్ ప్రైజ్ తీసుకుందాం. నోబెల్ పీస్ ప్రైజ్. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన కర్ణాటక రాష్ట్రంలో తిమ్మక్క అనే ఒక ఆమె 25,000 trees నాటి పద్మశ్రీ అవార్డు ఓన్లీ ఫర్ ప్లాంటేషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ సైన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ప్లాంటేషన్కి చైనాలో మా ఫ్రెండ్ ఒక ఇది పంపించారు, ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందని. ఒక బ్లైండ్ పర్సన్, ఒక చేతులు లేని అతను, ఇద్దరు కలిపి 12,000 చెట్లు నాటారంట ఒక చైనా రివర్ బెడ్ మీద. కింద రాసుకున్నారు, ఒక గుడ్డి ఒక హ్యాండిక్యాప్డ్ పర్సనే మేము ఇంత చేసినప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎందుకు చెట్లు నాటుకొని క్లైమేట్ని కాపాడుకోరని చెప్పేసి ఒక స్లోగన్ పెట్టారు వాళ్ళు. ఫైనల్గా నాకు 15 minutes ఇచ్చారు. ఐ థింక్ ఐఎమ్ త్రూ. పర్స్పెక్టివ్స్ అంటే మనం ఇంత చేసుకున్న తర్వాత ఈ కోనోకార్పస్ మీద ఏం ఆలోచించగలం. ఫస్ట్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. దేర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎనీ యూజ్లెస్ ట్రీ ఆన్ ఎర్త్. ప్రపంచంలో భూమి మీద పనికిరాని చెట్టే లేదు. ప్రతి చెట్టుకి ప్రతి ఉపయోగం ఉంది. పనికిరాదు ఎందుకు చెప్తామంటే అన్లెస్ వి ప్రూవ్. ఇప్పుడు ఒక చెట్టు మోహన్ రావు గారు చెప్పినట్టు పుప్పొడి తింటే చచ్చిపోతారంటాం, అస్తమా వస్తుందని. పార్థీనియం అనే ప్లాంట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. కాంగ్రెస్ గ్రాస్ అని తెల్ల పరాగ రేణువులు వస్తాయి. అది పీల్చినప్పుడు అలర్జీ వస్తుంది. అలర్జీ ఉందని చెప్పేసి ప్రూవ్ చేశారు. ఎందుకంటే దాంట్లో అలర్జిన్ 1, అలర్జిన్ 2 అనే కాంపౌండ్స్ ఉన్నాయి. అది పీలిస్తే అలర్జీ వస్తుందని. ఈ చెట్టులో అలాంటి ఎవిడెన్సే రాలేదు ఇంతవరకు. ఒకే ఒక పేపర్ పబ్లిష్ అయింది. ఆ పేపర్లో అలర్జీ వస్తుందని చెప్పారు, కానీ డీటెయిల్గా పేపర్ చేసినప్పుడు అది స్టడీ చేసిన 10 చెట్లు ఉన్నాయి అక్కడ. 10 చెట్లలో ఏ పాలన్ వచ్చిందో మనకు తెలియదు. సో దట్ ఈజ్ వన్ ఎవిడెన్స్. మేము రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి దానికంటే. రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఇది వెరీ గుడ్ ఫ్రెండ్లీ టు ది ఎన్విరాన్మెంట్. ఇది ఎందుకంటే ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీ స్పీసీస్ వేరే చెట్లతో కంపేర్ చేస్తే.
రెండోది కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పీల్చుకొని విపరీతమైన బయోమాస్ ఇస్తుంది. కాంట్రవర్సీస్ ఆన్ దిస్ ప్లాంట్, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ కాంట్రవర్సీస్ ఫ్రమ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ కోనోకార్పస్ ఆర్ బికాస్, ఎందుకంటే మనం సైట్ సెలక్షన్లో ఫెయిల్ అయినాం, నాట్ కోనోకార్పస్. నువ్వు కోనోకార్పస్ ఎక్కడ తీసుకుని వేయాలో అక్కడ వేయాలా, అంతేగాని ఇళ్ల బండ్ల కింద ఇంకొక దగ్గర ఎక్కడ పోయి రూట్స్ వచ్చేసినాయి గోడ పోయిందంటే అది కాదు. అందుకే ఇంపార్టెంట్ పాయింట్ రాశాను, కాంట్రవర్సీస్ ఆన్ ఫాస్ట్ గ్రోయింగ్ కోనోకార్పస్ ఆఫ్ బికాస్ అవర్ ఫెయిల్యూర్ ఇన్ సెలెక్టింగ్ సూటబుల్ సైట్స్ దాన్ కోనోకార్పస్ ప్లాంట్. వెరీ ఇంపార్టెంట్. కోనోకార్పస్ ప్లాంట్ ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి, అది మనం డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని మనం కోనోకార్పస్ ప్లాంట్ వేసే గోడ లోపల పోతుందంటే నోబడీ ఆస్క్డ్ టు పుట్ ది ప్లాంట్, గోడ పక్కన ఏమని చెప్పలేదు ఎవరు. లాస్ట్ది, ఎనీ గివెన్ సిచ్యువేషన్ అవర్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్లాంట్స్ అండ్ ప్లానెట్. మన ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, మన ప్లానెట్ ప్రొటెక్ట్ చేసుకోవాలా, సో దట్ విల్ బికమ్ గుడ్ ఎన్సిస్టర్స్. అంటే ఎవరు చెప్పాలి ఇది? మన గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ చెప్పాలా, లేదంటే వాళ్ళు మనకు శాపాలు పెడతారు. నాశనం చేసేసుకున్నారు ఎర్త్ని, బిల్డింగ్స్ కట్టేసి చెట్లు కొట్టేసి ఇవన్నీ చేసినారని. సో లాస్ట్ సెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లెట్ us బి గుడ్ ఎన్సిస్టర్స్. రీసెంట్ గా 2 slides కొత్త కాన్సెప్ట్ వచ్చింది ప్లాంట్ సైన్సెస్ లో. ప్లాంట్స్ ఆల్సో హ్యావ్ బ్రెయిన్స్. మన జగదీష్ చంద్ర బోసు 1940s లో చెప్తే అందరు నవ్వారు, ఇది ఇండియన్ సైన్స్, ఇది ప్లాంట్స్ కి బ్రెయిన్ ఎట్లుంటుందని. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ డెవలప్ అయింది, ప్లాంట్ న్యూరోబయాలజీ. సో అనిమల్స్ కి న్యూరోబయాలజీ ఉంటుంది, ప్లాంట్ న్యూరోబయాలజీ అనే సబ్జెక్టే స్టార్ట్ చేశారు. అంటే మనకి మెదడు ఇక్కడ ఉంటుంది, ప్లాంట్స్ లోపల రూట్ లోపల మెదడు ఉంటుంది. సో ఇట్స్ అన్ అప్సైడ్ డౌన్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్లాంట్ ఫస్ట్ రూట్ లో రికగ్నైజ్ చేస్తుంది. వాటర్ వస్తుందా, మనకు సరైన ఫుడ్ ఇస్తున్నారా, ఎంత వాటర్ పీల్చుకోవాలనేది. సో ప్లాంట్స్ హ్యావ్ అప్సైడ్ డౌన్ బ్రెయిన్స్. మోస్ట్ రీసెంట్ ఇది నేచర్ ఈకాలజీలో ఒక ఆర్టికల్ వచ్చింది, బ్యూటిఫుల్ ఆర్టికల్. ప్రతి ప్లాంట్ ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయంట. ఒక ఇన్సెక్ట్ పొచ్చినా కూడా ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ అదర్ ప్లాంట్. సో దట్స్ కాల్డ్ ప్లాంట్ న్యూరోబయాలజీ. చెట్టుకి వేరుని ఏదన్నా చేస్తే టాప్కి ఇన్ఫార్మ్ చేస్తుంది, అది సమ్ ప్రాబ్లమ్ ఈజ్ హియర్ ఫార్ మీ అని చెప్పేసి. సో అలాంటి న్యూరోబయాలజీస్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. సో ప్లాంట్స్ ఆల్సో బికమింగ్ వెరీ ఇంటెలిజెంట్. అందుకే అది రాశాను నేను. అవి డీప్ గా డిస్కస్ చేసుకున్నాం, మనల్ని ఈ హ్యూమన్ బీయింగ్స్ ఎంత నాశనం చేస్తున్నారు, ఎట్లా మనం కాపాడుకోవాలో అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఈ కోనోకార్పస్ మీద ఈ స్మాల్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు లక్ష్మణ్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు, మీడియా ప్రతినిధులకు అందరి కృతజ్ఞతలు, ఇంతసేపు ఓపికగా విన్నందుకు. టు ఆల్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం మౌనంగా ఉంటే ఏమైనా ప్రశ్నలు, ఇప్పుడున్న సమాజంలో వస్తున్న అనుమానాలు, వాటి మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కోనోకార్పస్ మొక్క దుబాయ్ మొక్క పిలుస్తున్నారు. ఈ మొక్క విషవాయువులు అందిస్తుందని, ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందని, ఈ మొక్క భూగర్భంలో ఉన్న నీటినంతా తాగేస్తుందని, ఈ మొక్క మీద ఒక పిట్ట కూడా వాలదని, ఈ మొక్క భవనాలని, భూగర్భంలో ఉన్న పైప్ లైన్ని ధ్వంసం చేస్తుందని విపరీతంగా ప్రచారం చేశారు. యూట్యూబ్ ఛానల్స్లోను, కొన్ని సోషల్ మీడియాలోను, కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రచారం చేశారు. ఈ ప్రచారం నమ్మిన కొంతమంది రాజకీయ నాయకులు దీని మీద శాస్త్రీయ పరిశీలన చేయకుండా, సైంటిస్టులతో మాట్లాడకుండా బహిరంగంగా ప్రచారం చేయడం ద్వారా కొన్ని వేల మొక్కలు, కొన్ని వేల వృక్షాలు నరికివేయబడి, దీన్ని నివారించడం కోసం ఈరోజు జన చైతన్య వేదిక వృక్షశాస్త్ర ప్రొఫెసర్లని, ఈ మొక్క మీద పరిశోధన చేసిన ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారిని ఆహ్వానించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. వారు మాట్లాడిన విషయాలని మీరందరూ గమనించాలని, ముఖ్యంగా రాజకీయ నాయకులు గమనించాలని, ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు అది సమాజానికి ఉపయోగపడే చర్య తీసుకోవాలని, సమాజానికి నష్టం కలిగించే చర్య తీసుకోకూడదని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే నిష్ణాతులతో, సైంటిస్టులతో, వృక్షశాస్త్ర ప్రొఫెసర్స్తో ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క వివరాలను చూసిన తర్వాత, ఆ పరిశోధనలో వచ్చిన సారాంశాన్ని గమనించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని, అప్పుడు దాకా ఒక్క చెట్టును కూడా నరకొద్దని చెప్పని కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని శిరసాహించాలని చెప్పని కోరుకుంటున్నాం. వాటా చట్టం మీరు చేసిన చట్టం, ఆ చట్టాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. పెద్దలు ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు.
ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇన్ని రోజులుగా మనం చూస్తున్న ఈ కోనోకార్పస్ ఒక విలన్గా క్రియేట్ చేసిన అందరూ కనీసం ఇకనైనా కూడా ఈ కోనోకార్పస్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకు ఉపయోగం ఉంది అనేది నేను చెప్పాను ఇంతవరకు ప్రజెంటేషన్లో. కానీ ఇప్పుడు చెప్పేదేమంటే ఈ చెట్టు మిగతా చెట్లతో కంపేర్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ 20 to 30% ఎక్కువ పీల్చుకుంటుంది న్యాచురల్ అట్మాస్ఫియర్లోనే. ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ లోపల పోయిన తర్వాత కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే ప్రాసెస్ ద్వారా కార్బన్ అక్యుములేట్ చేసుకుంటుంది, వుడ్ ఫార్మ్ అవుతుంది. వేరే చెట్లతో కంపేర్ చేస్తే దీని గ్రోత్ ఎక్కువ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైనా కూడా ఇది పీల్చుకునే కెపాసిటీ ఉంది దీనికి వేరే చెట్టుతో కంపేర్ చేస్తే. కాబట్టి ఈ చెట్టు మనం క్రాప్ లాగా కాకపోయినా కూడా ఒక చెట్టుగా వేసినప్పుడు ఉపయోగం ఉందే కానీ దీనివల్ల నష్టం అనే క్వశ్చనే లేదు. రెండోది, ఇది నీళ్లు ఉన్నా లేకపోయినా చాలా వరకు బ్రతుకుతుంది. దానికి కూడా డ్రౌట్ టాలరెంట్ కెపాసిటీ అనేది ఎక్కువ ఈ చెట్లలో. సో CO2 పీల్చుకుంటుందంటే మనకి ఎన్విరాన్మెంట్కి ఎంత ఫ్రెండ్లీ అని మనకు అర్థమవుతుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. సో క్లైమేట్ ఫ్రెండ్లీ ట్రీ ఏ చెట్టుతో కంపేర్ చేసినా కూడా ఇది ఎక్కువ చాలా ఫ్రెండ్లీ ట్రీ ఇది. ఇంకా మూడోది, ఈ చెట్టు వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. పక్షులు పెరగవు, గోట్లు తినవు, అవి తినవంటే చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి ఇప్పుడు మనకి. ఈ చెట్టు యానిమల్స్ తింటాయి, ప్రోటీన్ ఉంది కాబట్టి అవి బతుకుతాయి, ప్లస్ అవి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఫైటో రెమిడియేషన్, మెటల్ టాక్సిసిటీ తక్కువ ఉందని చెప్పినారు. ఏం చెప్పినా కూడా మనం చెప్పుకోవాల్సిందంటే ఉన్న చెట్లని మనం కొట్టే క్వశ్చన్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్ గ్రోయింగ్ వెరీ వెల్. రెండోది, నెక్స్ట్ వేసేటప్పుడు ఏ సైట్ లో వేయాలనేది ఇంపార్టెంట్. అది మనం డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని కోనోకార్పస్ చెట్టు ఎక్కడ వేయకుండా ఏ సైట్ లో వేస్తే బాగుపడుతుంది చూసుకుంటే అది ఇంపార్టెంట్. సో దీనివల్ల 100% యూజ్ ఉంది, కానీ ఈ కోనోకార్పస్ నష్టమే లేదని చెప్పేసి మేము చేసిన క్లైమేట్ ఫ్రెండ్లీ వర్క్ లో తెలుస్తుంది అనమాట. మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వర్క్ మేము ఆల్రెడీ పబ్లిష్ చేశాం కూడా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు, సైంటిస్ట్, ఫార్మర్ డైరెక్టర్, CCMB. ఒక 1 minute. మన ఈ భూప్రపంచం మీద ఉన్న ఏ వృక్షం కూడా, ఏ జంతువు కూడా చెడ్డది కాదు. అన్ని వృక్షాలు కూడా మంచివే. ఏది ఎక్కడ పనికొస్తుందని మనం మనసులో ఆలోచించి వాడుకోవాలి. ఈ కోనోకార్పస్ గురించి యూట్యూబ్లోను, వాట్సాప్లోనూ వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను. నేను బాగా సెర్చ్ చేశాను మెడ్లైన్స్లోను అక్కడంతాను. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది. తక్కువ కాదు, ఎక్కువగా పీల్చుకుంటుంది. ఆక్సిజన్ వాయువును వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 point. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ, మెటల్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ, అలాంటి చాలా ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మాటలో చెప్పుకున్నవి కాదు, లాబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఈ మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి. ఒకే ఒక డౌట్ ఏంటంటే ఈ మొక్కలు ఉన్న దగ్గర కొంచెం ఆస్తమా వచ్చే అవకాశం ఉంది అనేది. పోలన్ గెయిన్స్ వల్ల, పాలిన్ అలర్జీ వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. ఈ చెట్టు వల్లే కాదు, ఎన్ని చెట్ల వల్ల, ఏ చెట్టు వల్ల కానీ పాలన్ ఉంటే వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో వస్తుంది. బెంగళూరు మీరు వెళ్తే చెట్లు ఎక్కువ ఉన్న దగ్గరంతా పాలన్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కొంత జాగ్రత్త తీసుకోవాలి. మనం జాగ్రత్త తీసుకోవాలి, అంతేగాని ఈ చెట్లను నరికి పెట్టాలనేది చాలా మూర్ఖత్వం. మనం పెంచుతున్నాం, కార్బన్ డైఆక్సైడ్ పెంచుతున్నాం ప్రపంచంలో. ఆ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలంటే మనం చెట్లను పెంచాలి. కాబట్టి మా సలహా ఏమిటంటే ఈ చెట్లను కొట్టడం అనేది తప్పకుండా ఇమీడియట్గా ఆపేసి ఈ చెట్లు ఎక్కడ పెడితే మంచిదో ఆలోచించడానికి ఒక చిన్న సైంటిఫిక్ కమిటీ, అగ్రికల్చర్ ప్రొఫెసర్స్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్స్, మెడికల్ డాక్టర్స్ కలిపి ఒక చిన్న కమిటీ వేసుకొని ఏది ఎక్కడ వాడితే బాగుంటుందని ఆలోచించుకొని వాడితే మంచిది అనేది మా సలహా. నో కాదు. అది ఎందుకు చెప్పాల్సి ఉందంటే వెన్ యూఆర్ ఇన్ డౌట్, ఇప్పుడు కొంతమంది ఒక విషయం చెప్తున్నారు, కొంతమంది ఒక విషయం చేస్తారు. ఈ డౌట్లో ఉన్నప్పుడు మీరు చెట్లను వెళ్ళి నరికేశారనుకోండి, మళ్ళీ వాటిని పెంచలేము. కాబట్టి ఫస్ట్ నరకటను ఆపండి. మీరు చెట్లు నాటను కూడా ఆపేసి మీరు డిసైడ్ చేయండి ఎక్కడ పెట్టాలనేది. ఇప్పుడు హైదరాబాద్లో రోడ్డు పక్కన పెట్టేసి పైప్ లైన్ విరిగిపోయి అనకుండా హైవే పక్కన పెట్టండి. ఇది పెరుగుతుందని ఆలోచించడానికి ఒక కమిటీ వేసుకొని చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకుంటే బెటర్. నా ఉద్దేశం ఎందుకు ఏంటంటే నరికేస్తే మళ్ళీ రావు, కాబట్టి నరికేసే ముందు ఆలోచించండి, ఆలోచించే మొక్క నాటండి అనేది నా చెప్పిన. కాదు, ఎందుకంటే ఏ చెట్టు నుంచో వస్తుంది అలర్జీ. ఇప్పుడు ఒక్క దీని గురించే కాదు,
చాలా చెట్ల నుంచి వచ్చిన పోలన్ గ్రెయిన్స్, పోలన్ మనం పిండి పడతా ఉంటాం కదా, అది పుప్పిడి పదార్థం పడినప్పుడు గాలిలోకి వచ్చినప్పుడు కొంతమందికి ఆస్తమా వస్తుంది, కొంతమందికి రాదు. అందరికీ రాదు, చాలా తక్కువ మందికి ఆస్తమా వస్తుంది. వీళ్ళు సెన్సిటివ్ పీపుల్, వీళ్ళు బయాలజికల్లీ వీళ్ళు సెన్సిటివ్ పీపుల్ అనమాట. ఈ సెన్సిటివ్ పీపుల్కి ఆస్తమా ఎలాగో వస్తుంది, ఏ చెట్టు నుంచైనా వస్తుంది, దీనివల్లనే అనే కాదు. కాబట్టి ఈ కాఫీ చెట్టునే తప్పు చెప్పటం కరెక్ట్ కాదు. అంటే ఈ దేశంలో మొక్కల మాఫియా చాలా పెద్ద మాఫియా. మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే కొన్ని వందల కోట్ల మొక్కలు నాటినట్టుగా రికార్డులు కనపడుతుంది. కానీ ఆచరణలో నాట్య మొక్కలు 2% మాత్రమే బతుకుతున్నాయి, మిగతా చచ్చిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేస్తారు, మళ్ళీ చచ్చిపోతాయి. అంటే ఒక మొక్క వేసేటప్పుడు దానికి నీరు, దానికి ట్రీ గార్డు, దాని పోషణ, దాని నిర్వహణ ఇవేమీ ఆలోచించట్లేదు. వన మహోత్సవాలు అనే పేరుతో కోట్లాది మొక్కలు నాటుతున్నారు, చనిపోతా ఉంది. ఈ మొక్క చనిపోవటంలా, ఈ మొక్క చనిపోవటం వలన, ఇది భూమి అంతా విస్తరించడం వలన భవిష్యత్తులో మొక్కల మాఫియా కొనసాగాలంటే, మొక్కలు నాటాలంటే ఈ మొక్క చావాలి. ఈ మొక్క చావాలంటే ఒక్క సైంటిస్ట్ కూడా చెప్పలే ఈ మొక్క వలన ఈ నష్టం ఉందని. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి, రాజకీయ నాయకులను ప్రభావితం చేసి, వాళ్ళ చేత మాట్లాడించి ఈ మొక్కను ధ్వంసం చేయడానికి కృషి చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం నాకు అనిపించింది వ్యక్తిగతంగా ఈ మొక్కల మాఫియా చేస్తున్న కారణంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.